ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి నడుస్తోంది. ఈ కూటమికి సంబంధించినటువంటిది హామీలలో వన్ ఆఫ్ ద హామీ ఉచిత బస్సు. వాస్తవంగా దీని మీద ఏం చేస్తారు? తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫస్ట్ చేసింది ఉచిత బస్సే. అయితే అక్కడ పెన్షన్ పెంపు అన్నటువంటిది ఇంతవరకు చేయలే. కానీ ఇక్కడ చంద్రబాబు గారు మాత్రం పెన్షన్ పెంపు ఇమ్మీడియట్గా చేస్తున్నారు రాగానే అధికారంలోకి. రెండవది ఉచిత బస్సు గురించి ఏంటి అన్నటువంటి దాని మీద రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని విశాఖ నుండి ప్రారంభిస్తామని ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీని తప్పకుండా నెరవేరుస్తాం. ప్రస్తుతం ఈ పథకం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఆ రెండు రాష్ట్రాల పథకం అమలు తీరుని నిశ్చితంగా పరిశీలించి ఆంధ్రప్రదేశ్లో విధి విధానాలు ప్రకటిస్తాం. ఆర్టీసీని గత ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదు. ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. జగన్ పాలనలో మంత్రులు గంగిరెద్దుల తలలోపడం తప్పించి ఏం చేయలేదు. కానీ కూటమి మంత్రులకి సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు.